నమస్కారం. నమస్కారం. ఏం పేరు అన్నయ్య నీ పేరు? అంజయ్య, చౌదరపల్లి అంజయ్య. చౌదరపల్లి అంజయ్య. నాన్నగారి పేరు సుక్క సత్తయ్య అంటారు. చౌదరపల్లి కానీ సుక్క సత్తయ్య అంటారు. చుక్క సత్తయ్య కొడుకు నువ్వు? క్యా బాత్ హై, క్యా బాత్ హై. నేను మీ నాన్నకు చాలా ప్రీతిపాత్రుణ్ణి. నా పేరు రఘునందన్. తెలుసా నేను నీకు? తెలుసు కానీ మనం ఎక్కువ మాట్లాడుకోలే. మీ నాన్నకు మంచి జ్ఞాపకం చేస్తాం. మీ నాన్నకు జోహార్లు చుక్క సత్తయ్య గారికి. మంచి విద్వాంసులు. మన 9వ తారీఖు నుండి విగ్రహ ప్రతిష్ట చేసినాం. విగ్రహ ప్రతిష్ట కూడా అయిందా? వెరీ గుడ్, వెరీ గుడ్. సో తండ్రికి తగ్గ తనయును అయినావు నువ్వు. ఇక ఆయన దీవెనే మనకంతా. ఆయన దీవెనే. ఆయన లేదు మనం లేవు. ఆయన చెప్పిన విద్య. నీ పేరు చెప్పు, నీ కళా ప్రయాణం గురించి చెప్పు. నా పేరు చౌదరపల్లి అంజయ్య. మా నాన్నే నాకు గురువు. ఓకే. అక్కడ కన్న తండ్రి, ఇక్కడ విద్య నేర్పిన గురువు. ఒగ్గు కథ, బీరప్ప కథ, మల్లన్న కథ, నల్లవోషమ్మ కథ, మాందాత కథ, మౌనోదరి కథ, ఎల్లమ్మ కథ, శివకుమార కథ, హరిశ్చంద్ర కథ, సుగుణావతి, మైనావతి, అరికాట బంటు, మళ్ళీ పోతే పాండవుల ఏది ఇది విరాట పరమశుతో చెప్పగలుగుతా. ఒక్కొక్క కథ ఎంతసేపు ఉంటుంది? ఒక్కో ఎల్లమ్మ కథ 10 రోజులు ఉంటుంది. అది 5 గంటలు చెప్తే 10 రోజులు అవుతుంది. మల్లన్న కథ 5 గంటలు చెప్తే 10 రోజులు అవుతుంది. మల్లన్న కాపల కట్ట ఒక కథ, బంగారు గొర్రెది ఒకటి, పర్వత మీద కథ ఒకటి, గొల్లల పిల్లల లెక్క చేసుకున్న కథ ఒకటి. అవి ఏది 4 రోజులు. మీ నాన్నగారు ఏమైనా కథలు రాశారా? రాజు పాత ఏమైనా నడిపిస్తున్నారా? పాత పారంపర్యంగా వచ్చినాయి అవే నడుస్తున్నాయి. కుటుంబ నియంత్రం, వయోజన, అవి గవర్నమెంట్. మనం ఓన్లీ కల్చర్, ఓన్లీ మనం ఎల్లమ్మ కథ, మల్లన్న కథ, వీరప్ప కథ, మాంద. నీ వయసు ఎంత ఇప్పుడు? నా వయసు 61. 61. నాకంటే 2 పెద్ద. అయితే ఈ కథలో ఈ లగ్గాలు, దేవుని లగ్గం, ఎల్లమ్మ లగ్గం చేసుడు, మల్లన్న లగ్గం చేసుడు, వీరప్ప లగ్గం చేసుడు, మాందాత కథ చెప్పుడు, మౌనోదరి కథ చెప్పుడు, సుకునావతి, మళ్ళీ పోతే శివకుమార, కీలుగుర్రం కథ, ఇంకా పోతే నీకు చిల్లర కథలు చూస్తే చెప్తాను. ఎంతమంది ఉంటారు మీ టీంలో? 5-6 మంది. ఏమేమి అంటే వాళ్ళ వంతలు ఏమేమిటి? ఒకరు నాతో వంతకు, ఒకరు దాసి, ఒకటి తాళం, ఒకటి డోలు, ఒకటి చిల్లర సామాన్ అందించడానికి ఒకరు. అట్లా ఉంటుంది. ఓకే. ఎన్నింటి మొదలు పెడతారు, ఎన్నింటి వరకు చెప్తారు? 9కి మొదలు పెడితే 4 గంటల దాకా చెప్పొచ్చు. మబ్బులో 4 గంటల దాకా చెప్పచ్చు. ఏదన్నా మంచి రోజులు ఉంటాయా? ఎప్పుడు పడితే అప్పుడు చెప్తారా? ఏమన్నా ఒక రోజు అనేది 10వ రోజు కార్యక్రమం ఉందనుకో, అది 9 గంటల 9:09 మొదలు పెట్టి 10 అశుభమైతే శుభమైతే 9 గంటల మొదలు పెట్టి 2-2:30 శుభం. ఊర్లలో మీకు ఏమైనా ఉంటాయా? ఊర్లో పట్ట ఆ ఊర్లో మీకు ఏమైనా ఊళ్ళో పట్టలేదు, గాసం లాంటివి ఉంటాయా? ఊళ్ళో పట్టలేదు. పోవుడే, ఎవరు పిలిస్తే వాడు పిలిచిన పోవుడే. మనకు సంతం సూత వస్తాయి మనం చేసిన దాన్ని బట్టి, మన విధానం బట్టి. ఈయన మంచి చిన్నోళ్ళ ఊళ్ళు ఇచ్చినట్టు మీకు లేవు? లేవు. అట్లా ఉండవు మీకు? లేవు. అంటే వేరే వాళ్ళకు ఉన్నాయి, వేరే వాళ్ళకు ఉన్నా కూడా మామూలుగా పిలిచిన వాళ్ళు మామూలుగా పిలుస్తారు. మీ నాన్నగారికి సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చింది. దానికి చాలా ఆయనకు ధన్యవాదాలు, నమస్కారములు. ఆయనకి ఇంకా పద్మశ్రీ కూడా రావాలి. ప్రయత్నం చేయండి, మీరు చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఆయన మీద కూడా చాలా ఒక డాక్యుమెంటరీ కూడా తీసిర్రు. ఒక పద్యం చెప్పు చిన్నగా. చంపును కోమార చెరవు తార తట్టి మీద తట్టి డాకోళ్ళ పిండ మిడిగుట్లు కోరడు పడి మీసములు ఈపల ఇరవల కిందికే వీరు ముసల్మాన్కే వీరు గల్లికి ఏక్ సభకి ఏక్ మంగళ పాన్ కూడా సవర వీరయ్య. గంగ భవాని ఎవరనుకోరు నా ప్రయాణంలో భంగం కలిగి శివపార్వతులు దక్షతల ముందు జన్మించి సపోనిష్ట గరిష్ట పడునై భుజపల పరాక్ర వీక్ర శివరి సంపూర్ణై శస్త్రాస్త్ర గత దండమంటున్నది ముక్కోటి దేవగణముల గడగల హారించి బొబ్బలేని అందరూ జాడించి మరి ఒక జన్మ బ్రహ్మపురం సూరమాదేవి గర్భ జరుగుతుండనై అక్కమాంగాల ఆధారంతో పెరిగి పెద్దబడినై నాగలకుంట పడిన పెళ్లి కొడుకునే పోతుండకి నా మార్గ మధ్యన నాకు ప్రయాణంలో భంగం కలిగితావా? ఇప్పుడే నా గర్భం పక్కన వలది నా రక్తం చెందింపజేసి నేను ఎట్లా పసను రాను చేసుకుంటావు చూడు. అదొకటి.
ఇది ఏ కథలో ఉన్నది? బీరప్ప కథ. బీరప్ప కథ. ఓకే. బీరప్ప కథ. ఎవరు చెప్తారు ఇది? బీరప్ప చెప్తాడు. బీరప్ప చెప్తాడు గుర్రం మీద పోయేటప్పుడు. అదే అక్కడ ఏముంటది, సత్యమాత దేవుడే శ్రమరోరు వీరయ్య గోవిందానన్నడే గుర్రం మీద పడ్డా మనకు దందు దన్న కుర్ర దెబ్బ కొట్టిన ఊరు బయలు వెళ్ళిన ఏ ఊళ్ళు మళ్ళీ దాటిన ఎక్కరాని కొండలు ఎక్కిపోతాయి ఉన్నాడా, దిగరాని కొండలు దిగిపోతాయి ఉన్నాడా, మలకలుంటి రాలనే మన్ను వాడదొక్కిన, పోకలుంటి రాలనే పొడి వాడదొక్కిన, తబలుంటి రాలనే తవుడు వాడదొక్కిన, కుసుమలుంటి రాలనే కుంకుమ వాడదొక్కిన, దేవుడు పోత వింటనే దేశమంతా ఏలుగున, రాజు పోత వింటనే రాజ్యమంతా ఏలుగున. ఇది ఉంటుంది. ఓకే. ఇంకా మల్లన్న కథల ధనాల కూడా దోసేటప్పుడు ఓకే మైసమ్మకు మల్లన్న విద్యం, యుద్ధం అయితే విద్యం. ఒరే ఎవడవరా నువ్వే బతివే, ఒరే ఎవడవరా నువ్వే బతివే, ఒరే ఎవడవరా కండ కండలకు నరకెదరా నేను కాకుల గద్దలకి చెద్దరా, సంవాదం అన్నట్టు. ఎవరనుకుంటేవి ఏమనుకుంటేవి కండ్లకు గారికి ఇచ్చేదరా. అప్పుడు మల్లన్న నీవే బతివి, నా తండ్రి ఆదిరెడ్డి, నా తల్లి నీలమ్మ. అప్పుడు మైసమ్మ చెప్తే నా తండ్రి శంకరుడు, నా తల్లి పార్వతి, మనం ఒక తల్లి పిల్లలు ఓరటం లేదు తమ్ముడు అని దగ్గర తీసుకుంటుంది. అక్కడ ఆ 2-3 మాటలు కథ అవుతుంది. మాందాత కథల మాందాత ఇదమ్మని కొట్టేటప్పుడు మతి మాయవ పట్టణంలో ఇనుపకొలుసు తెప్పుకొని ఒరే ఎవడెవరా నా వాళ్ళంతా 6 మంటలు మడుతుంది, ఆర్చి పూకలు పెట్టేనా పెడాయి పూకలు లేపేనా, దంతము కోరలు దాపేనా దయ్యము రూపామెత్తేనా, చిన్నంగి బద్దలోల చేతులు పనుగుడు బద్దలోల పండ్లు పాత బాయల నోరు మూల పురుజోల ముక్కు గుమ్మడికాయల గుడ్లు ఆర్చి పొప్పలి అందరి దాడితే 12 కొమ్మల పటారుక్షం పొలు పొలకి పోకలుంటే రాళ్ళు పొడుపులయ్యే నేను అమ్మవారు 5 నంచారు బయలు ఇరుపగజ్జలు మోహం 5 నంచారు బయలులే అయోధ్యనగరం చేరవచ్చి ఒరే ఎవడవరా, ఒరే ఎవడవరా నా ఊళ్ళంతా 6 మంటది, ఒరే ఎవడవరా వసేవతివే, ఒరే ఎవడవరా వసే నువ్వేదే, రే ఎవరనుకున్నావు ఏమనుకున్నావు కండ్ల కొవ్వు గారి చెదరా, మతోన మాతుడ మాందాత నీ మదమనగించదైటదారా. ఏమంటివి ఎంత మాట అండ యోధులు దండ నాయకులు అష్టమంత్రి దివాపతనలు సామంత రాజులు నా ముందు ఉండగా నీవెంత. ఇవన్నీ కంఠస్థం ఎట్లా వస్తాయి మీకు? ఒక్కొక్కటి ఇంటెంట్ వస్తుంటాయి. నువ్వు చెప్పిన మాటలు బట్టి మేము అర్థం చేసుకుని దీన్ని ఏం చేయాలని అంటుంటాం. అంటే ఇవన్నీ పుస్తక రూపంలో ఉన్నాయా? లేదు, ఆసు కట్టు అంటే ఎట్లా పడతా అది విని నేర్చుకోవడం, దాన్ని బాగా ప్రాక్టీస్ చేయడం. మందబుద్ధితో మాటలాడిన గడ్డపారతో సురుకు పెట్టదా, ఎవరనుకున్నావు ఏమనుకున్నావు మాందాత చక్రవర్తినిగా, ఈ 7 లోకములు ఏకమై వచ్చిన ఏము చేతురే నన్ను ఇప్పుడు, రే నర్వరజోతుల మాందాత నీ నవలక మింగదైటదారా, గొప్పవాడవని నిక్కకురా నీకన్నా ఎక్కువ నేనున్నా, వసే ఆడదానా. రవి ఏమైందండి నీకు? మనవడా ఒగ్గురవి, ఉస్తాద్ ఒగ్గురవి. వసేను వ్యవతివే అడ్డబట్ట కట్టినదాన, దంతము కోరలు దయ్యము రూపం సిగ్గులేక ఇటు వచ్చిదివే. నేను తెలంగాణ కళారత్నాన్ని యూట్యూబ్ ఛానల్ ఇది, మిమ్మల్ని పరిచయం చేస్తున్నా అన్నట్టు. కథ చూస్తే చెప్తా సార్ నేను. అదే సరే, బాగా చెప్తున్నారు. మీరు ఎక్కడెక్కడ ప్రోగ్రాంలు ఇచ్చారు? ఎక్కడెక్కడంటే ఇక్కడ వరకు వచ్చిన నాయనతో ఢిల్లీకి పోయినా, గుంటూరు గూడూరు నరసరావుపేట అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ ఇలా అంతా పోయినా. వేరే దేశాలు పోయారా? నాయనతో వేరే దేశాలు పోలేక నాయన పోలేదు, మేము పోలేదు. ఈ నాయనతో ఎక్కడ రిజిస్ట్రేషన్ కానీ ఈ కల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ కానీ నాయనతో చేసిన నాయన చేత కాకుండా అయినప్పుడు దేవుని లగ్గాలు చేసాడు. నల్గొండ జిల్లా కానీ వరంగల్ జిల్లా కానీ ఇక్కడ దేవుని లగ్గాలు ఇళ్ళలో మల్లల లగ్గం గుళ్ళల్లో కానీ ఇళ్ళల్లో కానీ చేస్తాం, కళ్యాణాలు చేస్తాం. అంటే ఇది లోపల మీకు ఏమైనా ఇది మామూలు మాటల భాషలోనే ఉంటుందా, లేకపోతే ఏదైనా వేరే ప్రక్రియ ఏమైనా ఉంటుందా దీనికి? భాష నిష్ఠతో ఉండాలి, మద్యపానం చేయొద్దు. మద్యపానం చేస్తే గొంతు ఖరాబ్ అవుతుంది. అంటే బాగా ప్రతిష్టతో ఉండాలి. బాగా కథ చెప్పే ముందు కొంచెం తినాలి, కొంచెం అవసరం కూడా తినొచ్చు, తినకపోవచ్చు. ఉపవాసం ఉండొచ్చు, ఉపవాసం లేకపోతే అంటే దీక్షలాగా చేయాలి కదా. దీక్షలాగా చేయాలి. దీక్ష చేయాలి. పవిత్రతగా ఉండాలి, బాగా పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉంటేనే ఆ దేవుడు ఆ పరమాత్మ ఆశీర్వదిస్తాడు, ఆకులిస్తాడు. అది చేరితే ఆయనకు కదా. ఒకటి గణ గణ ఓ గణనాథ నువ్వు గౌరీ కుమారుడవు గణనాథ, శివ శివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ, బ్రహ్మాలు నిన్ను కొలువ గణనాథ కోటి బ్రహ్మదేవుడు అందరయ్య శివనాథ, కోమట్లు నిన్ను కొలువ గణనాథ కోటి గొప్పలాభం అందరయ్య గణనాథ,
కాపోళ్ళు నిన్ను గొలవ గణనాదా నిన్ను మల్లికార్జుడు అందురయ్య గణనాదా కురుమోళ్ళు నిన్ను గొలవ గణనాదా నిన్ను భోగన్న అందురయ్య శివనాదా గొల్లొళ్ళు నిన్ను గొలవ గణనాదా నిన్ను గోపాలుడు అందురయ్య గణనాదా బలిజోళ్ళు నిన్ను గొలవ గణనాదా నిన్ను వీరభద్రుడు అందురయ్య గణనాదా. ఇట్లా మాటలు అట్లా. అక్కడ గ్రామదేవతలు ఏముంటుంది? ఉరి హరహర మాదేవ ఏల కుమారాజ శంభవి శంకర శరణయ్య మాదేవ ఆదేవి దండామ భూదేవి దండామ మొక్కిన భూదేవత మోక్షము లేవు తలసిన భూదేవత తల మీద కలుండవ తండ్రి మల్లయ్య మా తాత మల్లయ్య నీడకు ఉన్నా ఓ నిన్ను మల్లయ్య మా పని మల్లయ్య ఓ కొలుగురు వీరయ్య పాదాన 10,000 దండాలు అయ్య తల్లిదండ్రి పాదాలకు 10,000 దండాలు. జనకుడు సత్తయ్య మరి జనని చంద్రమ్మ మరణాకాలం అందు మర్దును ఏమో నేను. అరే కట్టా మైసమ్మవో కనక దుర్గమ్మ బంగారి మైసమ్మవో బాలాదానమ్మ నాటిల పుట్టిన నల్ల పోషమ్మ. మీరు ఆయన కడుపులో పుట్టినందుకు మీరు చాలా అదృష్టవంతులు. మీరు ఆయన పేరు ప్రఖ్యాతలు మీరు ఇలాగే ఇంకా మంచిగా ముందుకు తీసుకుపోవాలని. మీ పిల్లలు దీనిలో ఉన్నారా? లేరు, నాకు 3 బిడ్డలు. వస్తానులే. వస్తారా? ఈ దాంట్లో ఉన్నారా? ఓకే. ఇంకా ఎప్పటికీ చెప్పండి. ఒక్కసారి మొదలు పెట్టినామంటే దాన్ని ఆపడం ఉండదు నాది. అదేలే పోతాం అంటే అంత పవిత్రంగా ఉంటుంది అన్నట్టు మీ దృష్టి. మా దృష్టి అట్లా ఉంటుంది. అట్లా దేవుడి మీదనే ఉంటుంది, వేరే చిత్తం భ్రంశం కాదు ఉంటుంది. మంచిది తాగుతారా? ఇంకొకటి చెప్పండి. ముందు మనం ప్రార్థన చేసాము శారదా గంగన దళసి తేజమకి జగతి శారదమ్మ దళిత చెయ్యెత్తిమకి విఘ్నేశం తప్పి చోట నిలిపి వెనుక చూద్దాయి కన్నా ఏనుక రూపం ముందు చూద్దాయి కన్నా మన రూపం కూసుంటాయి కన్నా కుందేల రూపం లేతలేని రూపం పంట పాములు పరవడేనా గాయకిని ఎదురుకోపి పల్ల జల్లులు పార్వతరు కుమార 10,000 శనార్థి బలి పోతుండ బసమయ్య గారు పుత్రీకముండయ్యల మంచతి మాదిరియత్తు కానాదిరి గోగులు కొల్లిన గులదా ప్రశాంతమేన ఎంగలయ్య బ్రాహ్మణి ఏడుకతోన చదివేదం సురుసురు తేండవరావే సుందరమ్మ తేండవరావే మచ్చను పొల్లావురావే మైసర్ల చెరుకుడెత్తు శంగదలకు కొప్పుల కోడు సమరితన శ్రీశైల మల్లికార్జున నాకు బండి సమేకేమో ఉత్తమ గుణచాలి భక్తవరదాయక నీతిముల పోకుల నేమును పసైందు లోకనాయక ఓ ఈ గణాధిపతి నీకు మొక్కేద నా తండ్రి. సరే ఇంకా మీకు గొంతులు వస్తుంది. ఇంకా అట్లుంటుంది. మీకు ఏమేమి అవార్డులు వచ్చాయి చెప్పండి. నాకు ఇప్పటి వరకు అవార్డు రాలేదు. అంటే మీ నాన్నగారి వెంబడే ఉన్నారు? నాన్నగారు వెంబడే ఉన్నా, నాన్నకే వచ్చినాయి. ఇక దేవుడు దయదలిచి మనకు ఏమన్నా అవార్డులు రావాలి. మరి మీ సొంతంగా టీము ఇప్పుడు చేస్తున్నారా ప్రోగ్రామ్ లో? చేస్తాను. సొంతం ఉన్నదా? అంటే ఈ ఒగ్గు కథ వేరు, ఒగ్గు డోళ్ళు వేరు కదా? ఒగ్గు డోలు వేరు, ఒగ్గు కథ వేరు. మీరు ఓన్లీ కథ స్పెషలిస్ట్. మీరు కథ చెప్పగలరు. డోళ్ళుగా మీకు సంబంధం లేదు, అది వయసు పిల్లవాళ్ళుగా మీరు ఏం చేస్తారు? కానీ డోలుస్తో కొట్టిపిస్తారు. డోలు కొట్టిపిస్తారు. పోతరాజు కట్టి ఆట ఆడతా. అప్పుడు ఆట ఆడేది మొత్తం నేను కలిసి. ఇప్పుడు మేము డోలు విన్యాసం పెట్టాము, నేనే పోతరాజు కట్టేది గంభీరంగా. చూసాను పోతరాజు కట్టి ఆటలు ఆడేది, మీకు కోర్చుకునేది బాగా. అలాగే సో మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండి మీరు మంచి మంచి ప్రోగ్రాంలు చేసి మీరు బాగా మీకు కూడా మంచి అవార్డు రావాలని, మీ నాన్నగారి పేరుని ఇంకా ఖ్యాతి తేవాలని నేను కోరుకుంటూ మీ నెంబర్ చెప్పండి మా ప్రేక్షకులకు. మా నెంబర్ నా నోటికి లేదు, మరి నువ్వే చెప్పాలి. 9987333439. ఇది చెప్పు. 9951202124. మళ్ళీ ఒకసారి 9989733439. 9951202124. సో శ్రీ చౌదరిపల్లి అంజయ్య గారు మీకు ధన్యవాదాలు. మీరు థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.